ఫస్ట్ టీం బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్కి ఈ సంవత్సరం సెంటర్మెన్గా ఆడబోతున్నాడు మైటీ మణీందర్ సింగ్. గత కొన్ని సీజన్స్గా మణీందర్ సింగ్ ఎంతటి సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ని బెంగాల్ వారియర్స్కి ఇచ్చాడనేది మనందరికీ కూడా బాగా తెలుసు. ఈ సంవత్సరం కూడా వీళ్ళ సెంటర్మెన్గా ఆడబోతున్నాడు మణీందర్ సింగ్. అండ్ వీళ్ళకి లెఫ్ట్ ఇన్లో ఆడబోతున్నాడు యువ కబడ్డీ సెన్సేషనల్ రైడర్ అయినటువంటి అర్జున్ రాఠీ. ఇక రైట్ ఇన్లో వీళ్ళకి ఆడబోతున్నాడు నితిన్ కుమార్ ధన్కర్. లాస్ట్ సీజన్లో చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. కొన్ని మ్యాచ్ల్లో అయితే మణీందర్ సింగ్ని మరిపించేలా పర్ఫామ్ చేశాడు నితిన్ కుమార్ ధన్కర్. అండ్ శ్రేయస్ ఉంబర్దండ్ అనేటువంటి ఎన్వైపీ ప్లేయర్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కవర్లో ఆడబోతున్నాడు. ఇక మయూర్ జగన్నాథ్ కదం వీళ్ళకి రైట్ కవర్లో ఆడబోతున్నాడు. మయూర్ జగన్నాథ్ కదం కూడా పట్నా పైరట్స్ తరఫున లాస్ట్ సీజన్లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడని చెప్పాలి. అండ్ ఇక ఇరానియన్ పవర్ హౌస్ ఫజల్ అత్రచలి ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. ఒక స్టీల్ బై అని చెప్పాలి. 50 లక్షలకి వీళ్ళకి లభించాడు ఫజల్ అత్రచలి. అండ్ 13 లక్షలకి వీళ్ళు తీసుకున్నటువంటి సెన్సేషనల్ రైట్ కార్నర్ డిఫెండర్ నితీష్ కుమార్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం బెంగళూరు రెబల్స్. బెంగళూరు రెబల్స్కి ఈ సంవత్సరం సెంటర్మెన్గా ఆడబోతున్నాడు డూప్ కికింగ్ రికార్డ్ బ్రేకప్ పర్దీప్ నర్వాల్. ప్రో కబడ్డీ సీజన్ 2 తర్వాత మళ్ళీ బెంగళూరు రెబల్స్ జెర్సీలో మనకు కనిపించబోతున్నాడు పర్దీప్ నర్వాల్. ఇక వీళ్ళకి లెఫ్ట్ ఇన్ పొజిషన్లో అజింక్య పవార్ ఆడబోతున్నాడు. అజింక్య పవార్ మంచి గేమ్ చేంజర్ అని చెప్పాలి. అండ్ అదేవిధంగా మంచి డూఆర్ డైరెక్ట్ స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఇక అక్షయ్ దుల్ అనేటువంటి యంగ్ సెన్సేషనల్ రైడర్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్లో ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ యంగ్స్టర్ది. దీంతో స్టార్టింగ్ 7లో అవకాశం కల్పించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక లెఫ్ట్ కవర్ పొజిషన్లో వీళ్ళకి రోహిత్ కుమార్ అనేటువంటి యంగ్ డిఫెండర్ ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్లో ఈ యంగ్స్టర్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశాడు. దీంతో మరొక అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో పనుపార్థిబన్ సుబ్రహ్మణ్యన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ ఆడేందుకు అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్లో కూడా దొరికినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాడు పనుపార్థిబన్ సుబ్రహ్మణ్యన్. ఇక వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో నితిన్ రావల్ ఆడబోతున్నాడు. నితిన్ రావల్ ఒక మంచి ఆల్రౌండర్. డొమెస్టిక్లోనే కాదు ప్రోలో కూడా ప్రూవెన్ టాలెంట్ నితిన్ రావల్. ఇక వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో సౌరభ్ నందల్ ఆడబోతున్నాడు. వీళ్ళ లీడింగ్ డిఫెండర్ అని చెప్పాలి. గత కొన్ని సీజన్స్గా ఈ టీంని డిఫెన్స్ విభాగంలో లీడ్ చేస్తున్నాడు సౌరభ్ నందల్. నెక్స్ట్ టీం సీజన్ 8 ఛాంపియన్స్ అయినటువంటి దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి సెంటర్మెన్గా ఈ సంవత్సరం కూడా ఆడబోతున్నాడు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. ఇక వీళ్ళకి లెఫ్ట్ ఇన్లో సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ ఆడబోతున్నాడు. ఇక వీళ్ళకి రైట్ ఇన్లో ఆషు మలిక్ ఆడబోతున్నాడు. ఈ రైడింగ్ ట్రయో సెన్సేషనల్ రైడింగ్ ట్రయో అని చెప్పాలి. విధ్వంసకరమైనటువంటి రైడింగ్ ట్రయోగా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. ఇక డిఫెన్స్ విభాగంలో వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో విక్రాంత్ అనేటువంటి యంగ్ డిఫెండర్ ఆడబోతున్నాడు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో యోగేష్ అనేటువంటి కొత్త డిఫెండర్ ఆడబోతున్నాడు. ఇక లాస్ట్ సీజన్లో లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో అద్దరగొట్టినటువంటి ఆశిష్ మలిక్ ఈ సంవత్సరం కూడా లెఫ్ట్ కార్నర్ బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. ఇక రైట్ కార్నర్ పొజిషన్లో పవర్ ప్యాకెట్ డిఫెండర్ అయినటువంటి యోగేష్ దహ్యా ఈ సంవత్సరం కూడా దబాంగ్ ఢిల్లీకి ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో సెంటర్మెన్గా ఆడబోతున్నాడు పర్తీక్ దహ్యా. ఈ స్టార్ ఆల్రౌండర్ లాస్ట్ ఫ్యూ సీజన్స్గా గుజరాత్ జైంట్స్కి సూపర్ పర్ఫార్మెన్స్ని అందించడం మనం చూసాం. ఇక రాకేష్ హెచ్ఎస్ వీళ్ళకి లెఫ్ట్ ఇన్లో ఆడబోతున్నాడు. గుమాన్ సింగ్ వీళ్ళకి రైట్ ఇన్లో ఆడబోతున్నాడు. బాలాజీ అనేటువంటి ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు. అండ్ నీరజ్ అనేటువంటి పట్నా పైరట్స్ లీడింగ్ డిఫెండర్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. హర్ష్ లాడ్ హర్యానా స్టీలర్స్ డిఫెండర్ అయినటువంటి హర్ష్ లాడ్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. సోంబీర్ గులియా ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ అయినటువంటి సోంబీర్ గులియా ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో మెయిన్ రైడర్గా సెంటర్మెన్గా ఆడబోతున్నాడు వినయ్ తెవతియా. అండ్ శివం పఠారే వీళ్ళకి లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. విశాల్ టాటీ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అండ్ జైదీప్ దహ్యా సూపర్ సాలిడ్ డిఫెండర్ అయినటువంటి జైదీప్ దహ్యా ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అండ్ రైట్ కవర్ పొజిషన్లో జైదీప్ దహ్యాకి పర్ఫెక్ట్ జోడీ అయినటువంటి మోహిత్ నందల్ ఆడబోతున్నాడు. అండ్ వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఇరానియన్ పవర్ హౌస్ అయినటువంటి మొహమ్మద్ రజా చియానిషాద్లు ఆడబోతున్నాడు. అండ్ రాహుల్ సేత్పాల్ యథావిధిగా వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ప్రో కబడ్డీ సీజన్ 11లో ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఈ సంవత్సరం కూడా సెంటర్మెన్గా మెయిన్ రైడర్గా ఆడబోతున్నాడు అర్జున్ దేశ్వాల్. ఇక వీళ్ళకి యంగ్ సెన్సేషనల్ రైడర్ అభిజిత్ మాలిక్ లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. శ్రీకాంత్ జాదవ్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్ వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. రెజామిర్ బఘేరి అనేటువంటి ఫారెన్ డిఫెండర్ ఈ సంవత్సరం కూడా వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. ఇక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అంకుష్ పాకెట్ డైనమైట్ అయినటువంటి అంకుష్ రాఠీ ఈ సంవత్సరం కూడా వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. యంగ్ సెన్సేషనల్ డిఫెండర్ అయినటువంటి అర్పిత్ సరోహా వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం పట్నా పైరట్స్. 3 సీజన్స్ ఛాంపియన్స్ అయినటువంటి పట్నా పైరట్స్కి ఈ సంవత్సరం సెంటర్మెన్గా ఆడబోతున్నాడు ఎం సుధాకర్. అండ్ వీళ్ళకి లెఫ్ట్ ఇన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు లాస్ట్ సీజన్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రైడర్ సందీప్ కుమార్. అండ్ వీళ్ళకి ఫారెన్ రైడర్ అయినటువంటి జాన్ కుర్లీ ఈ సంవత్సరం రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు.
యూపీ దాస్ డిఫెండర్ అయినటువంటి గుర్దీప్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. దీపక్ సింగ్ గుజరాత్ జైంట్స్ డిఫెండర్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అండ్ లాస్ట్ సీజన్లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అద్దరగొట్టినటువంటి అంకిత్ జాగ్లాన్ వీళ్ళకి ఈ సంవత్సరం లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. శుభం షిండే రైట్ కార్నర్ డిఫెండర్ వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం పునేరి పల్టన్. పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో సెంటర్మెన్గా ఆడబోతున్నాడు అస్లం ఇనామ్దార్. అండ్ వీళ్ళకి లెఫ్ట్ ఇన్లో ఆడబోతున్నాడు మోహిత్ గోయత్. అండ్ వి అజిత్ కుమార్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. ఇక లెఫ్ట్ కవర్ పొజిషన్లో వీళ్ళకి సంకేత్ సావంత్ ఆడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రైట్ కవర్ పొజిషన్లో యథావిధిగా అభినేష్ నాగరాజన్ వీళ్ళకి ఆడతాడు. అండ్ యంగ్ డిఫెండర్ మోహిత్ ఖాలేర్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. యంగ్ డిఫెండర్ గౌరవ్ ఖత్రి ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్కి ఈ సంవత్సరం మెయిన్ రైడర్గా సెంటర్మెన్గా ఆడబోతున్నాడు సచిన్ తన్వర్. అండ్ నరేందర్ కండోలా ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అండ్ హిమాంశు అనేటువంటి ఆల్రౌండర్ ఈసారి వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. ఇక ఎం అభిషేక్ రైట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం తమిళ్ తలైవాస్కి ఆడబోతున్నాడు. మోహిత్ జక్కర్ లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం వీళ్ళకి ఆడబోతున్నాడు. అండ్ సాహిల్ గులియా యథావిధిగా లెఫ్ట్ కార్నర్ పొజిషన్ బాధ్యతల్ని స్వీకరించబోతున్నాడు. ఇక సాగర్ రాఠీ రైట్ కార్నర్ పొజిషన్ తీసుకుంటూ ఒక కెప్టెన్గా ఈ టీంకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టీం తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్గా సెంటర్మెన్గా కెప్టెన్గా ఈ సంవత్సరం ఆడబోతున్నాడు పవన్ కుమార్ షరావత్. అండ్ వీళ్ళకి మంజీత్ శర్మ లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. విజయ్ మలిక్ ఈసారి వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అజిత్ పవార్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. సాగర్ రావల్ ఎన్వైపీ డిఫెండర్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అంకిత్ జాగ్లాన్ వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. క్రిషన్ ధుల్ ఈసారి వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. నెక్స్ట్ టీం యుముంబా. యుముంబాకి ప్రో కబడ్డీ సీజన్ 11లో సెంటర్మెన్గా ఆడబోతున్నాడు జఫర్ దనీష్. అండ్ వీళ్ళకి ఈ సంవత్సరం లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు మంజీత్ దహియా. అండ్ శివం అనేటువంటి యంగ్ రైడర్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. సునీల్ కుమార్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అండ్ పర్వేజ్ బైన్స్వాల్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. సోంబీర్ అనేటువంటి యంగ్ డిఫెండర్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. అండ్ రింకు శర్మ యథావిధిగా రైట్ కార్నర్ బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. నెక్స్ట్ టీం యూపీ దాస్. యూపీ దాస్కి సెంటర్మెన్గా మెయిన్ రైడర్గా ఈ సంవత్సరం ఆడబోతున్నాడు భరత్ హుడా. అండ్ సురేందర్ గిల్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. గగన్ గౌడ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ ఇన్ పొజిషన్లో ఆడబోతున్నాడు. మహేందర్ సింగ్ ఈ సంవత్సరం వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. ఆశు సింగ్ యథావిధిగా రైట్ కవర్ బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. అండ్ సుమిత్ సాంగ్వాన్ యథావిధిగా లెఫ్ట్ కార్నర్ బాధ్యతలను తీసుకుంటాడు. అండ్ వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకున్నటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ సాహుల్ కుమార్ ఈ సంవత్సరం వీళ్ళకి రైట్ కార్నర్ పొజిషన్లో ఆడబోతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లో అన్ని టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.